పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా ఆయన పాపం ఏ నిమిషంలో ఏం మాట్లాడతారో తెలియదు సార్. సనాతన ధర్మం అన్నాడు. మరి సనాతన ధర్మం లడ్డు మీద పోయినప్పుడు మొన్న 6 చనిపోయారు తిరుపతిలో. ఎవరిని అరెస్ట్ చేశారండి? వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయలేదుగా. అంటే ఆ కుట్రలో వైసీపీ బాగుందని చెప్పి టీడీపీ చెప్పారు, అది కూటమి ప్రభుత్వం చెప్తారండి. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామారావు చెప్తున్నారు. అవుని ఈ కుట్రకు సంబంధించి వైసీపీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆనవ రామనారాయణ రెడ్డి గారి మాట నేను ఏకీపిస్తున్నా సార్. వైసీపీ వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక అధికారం మీది, హోంమంత్రి మీ మనిషి, పోలీసులు మీ వాళ్ళు, సీసీ ఫుటేజ్ ప్రకారం మీకున్న ఆధారం ప్రకారం వైసీపీ అయితే ఎవరైతే ఏ పార్టీ వాడైతే అరెస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు నెయ్యిలో మనం కల్తీ నెయ్యి అన్నారు. ఏమైందండి? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా కల్తీ నెయ్యిలో. మరి అదే హైదరాబాదులో మరి రేవంత్ రెడ్డి గారు సినిమాలు బయట ఒక మనిషి చనిపోతే అది పవన్ మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారండి? అది అట్లా మరి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ముందు రాజమండ్రి కాడ, తర్వాత గుంటూరులో చీరలు పంచే కాడ అరెస్ట్ చేయాలి, నెల్లూరులో కుప్పంలో వాళ్ళ బావమరి చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి ఇవన్నిటికీ కారణం ఆయనే కదండి. మరి ఇవన్నీ చేయకుండా ఏమీ లేకుండా సరే అవన్నీ వదిలిన పాత గతం సార్. లేటెస్ట్గా తిరుపతిలో 6-7 చనిపోయారు. దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించి అధికారిని సస్పెండ్ చేసి చెప్తున్నారు. ఎవరికండి సస్పెండ్ చేస్తే ఎవరికి మేతండి? మరి అక్కడ మీరు అది కూడా మరి అక్కడ కూడా హైదరాబాద్లో కూడా మరి అల్లు అర్జున్ దగ్గర పోలీసు వాళ్ళు సస్పెండ్ చేయాలిగా, చేయలేదుగా. మరి అక్కడేమో కితాబులు, ఇక్కడేమో సస్పెండ్లు. ఈ సస్పెండ్ అయిన ఎందుకంటారు? ప్రజల కళ్ళు నీళ్ళు చూడడానికి తప్ప దాని మీద ఏమి లేదు. చైర్మన్కి ఎందుకు చేయలేదండి? మీకు గుర్తుందో లేదో. అంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్పాడు. ఎవరు అన్నారు దాన్ని? ఆయన మాట ఎవరు చైర్మన్ వాడు చెప్పిండా? చెప్పలేదుగా. ఆయన చెప్తే మేము చెప్పడం ఏంటండవు టీడీ చైర్మన్. ఇప్పుడు ఒకప్పుడు తిరుమల మరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే అప్పుడు బోర్డు చైర్మన్ గారిని రాజీనామా చెప్పింది రాజశేఖర గారు అమ్మటే. నారాయణ రెడ్డి ఎవరో చైర్మన్ అప్పుడు ఆయన రాజీనామా. ఇప్పుడు మీరు ఎందుకు చైర్మన్ రాజీనామా చెప్పారు? బోర్డుని ఎందుకు రద్దు చేయరు? కొత్త బోర్డుని ఎందుకు వేయరు? వేయాలి కదా సార్. తప్పు జరిగిందిగా. అసలు న్యాయంగా అయితే చైర్మన్ అరెస్ట్ చేయాలి, చేయలేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కాదంటలేదు. ఆయన ఆ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇదిగో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం మీరు చేయండి అని చెప్పారనుకోండి సార్, సంతోషిద్దాం. తప్పు చేస్తే వైసీపీయా, కమ్యూనిస్టా, కాంగ్రెసా లేదా బీజేపీ అని కాదు సార్. తప్పు చేసినట్టు శిక్షించండి. అదేవిధంగా సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఆయన కుటుంబంలోనే లేదు సార్ సనాతన ధర్మం. ఆయన కుటుంబంలో హెలీనా గారు అంటే లేడీస్ జోలు మనం వెళ్ళకూడదు, మనకు వద్దులేండి. ఆయన కుటుంబంలోనే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కుటుంబంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సర్వమతం ఉంది. మరి ఇది లేదుగా. ఇప్పుడు ఆ నెయ్యి అనే దాని మీద ఎందుకు పాటు చేశారు చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని బయటపెట్టి హిందూ ఓటర్లని అందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేక చేద్దామనే ఉద్దేశంతో చేశాడు. అంటే భగవంతుడి మీద అలాంటి రాజకీయాలు చేయొచ్చు అంటారు. చేస్తున్నారు. మరి జరిగేది అదే కదా సార్. పవిత్రమైన లడ్డు అని మనం తిన్నాం సార్. నిజంగా తప్పు జరుగుంటే మీరు పూర్తిగా ఎంక్వైరీ చేశాక మీరు బయట పెడతారు. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, దాని మీద జ్యుడిషియల్ లేదు, ఏమీ లేదు. ఇంతవరకు ఏం లేదు. కానీ ఏమైంది? ఎక్కడ నెయ్యి కల్తీ పట్టుకున్నారు? కమిటీ చేశారు, దాని మీద సిఐడి కూడా విచారణ. ఏముంది సార్? లడ్డు మీద తిన్నాం, కడుపులో పోయింది. ఇప్పుడు కక్కాలంటే కక్కలు. ఎందుకు హిందువుల్ని మనోభావాలు దెబ్బతీశారు? నా ఉద్దేశం ఏంటంటే ఆ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీయటనే మళ్ళీ తిరుపతి గొడవ జరిగిందని నా ఉద్దేశం. 6 తొక్కిస్తున్నాడు దైవికంగా. ఈయన కూడా ఎందుకు ఈయన కూడా నీ టైంలో ఇది అయింది ఏం చేస్తామని అడగటానికి పనికొద్దని జరిగింది. అడిగితే వైసీపీ వాళ్ళనే అరెస్ట్ చేయండి. రామనారాయణ రెడ్డి గారికి దయచేసి చెబుతున్నా, వైసీపీ వాళ్ళని మీ ఫుటేజ్ ప్రకారం ఆధారాలు ఉన్నాయి కదా, అరెస్ట్ చేయండి. సరే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? గతంలో రాష్ట్రంలో రావణ కష్టం అన్నారు, రాజారి రాజ్యాంగం అన్నారు. ఈరోజు ఎలా ఉంది? అప్పుడు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి రెడ్ బుక్లో, నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబితే చేయాలి.
ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలి, అవును ఈ మంత్ ఎండింగ్కి రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, అని మన పేపర్లో చూశాను. ఓకే ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పని చేశాను. నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా ఆయన. ఇంకొక ఆయన గుప్తా, హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, తెలుగు అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా ఇది ఉన్నా ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ చెన్నై కానీ పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలలకేగా. మరి చెప్పేది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి హోంమంత్రి గారు. వ్యక్తిగతంగా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ విత్ ఇన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారాడని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయే అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనకొక ముందో కారు 4 కార్లు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడరండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలాంటి నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్క లేడు రాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్టు మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పర్లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు సార్. ప్రజల ఉనికి కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో వందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారి వేస్తే వాడి పెట్టుబడిదారి వేస్తే